రేపు ఉదయం 10:30 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సరార్దర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల మరమ్మతులు, బ్యారేజు గేట్లు దెబ్బతిన్న వాటిని అన్నింటినీ కూడా ఆధునీకరించడం కోసం 150 కోట్లతో 117 గేట్లు ఆధునీకరణ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడానికి రేపు వస్తున్న శుభ సందర్భంలో ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ఇక్కడ రైతులతో ముఖాముఖి కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొత్తపేట నియోజకవర్గం బాగా ప్రసిద్ధి పొందినటువంటి పిచ్చుకలంకలో ఒక పర్యాటక కేంద్రంగా రేపు రూపుదిద్దుకుని ఈ ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతులని నేరుగా కలుసుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ బ్యారేజీ గేట్లు 2014లో ఆనాడు ప్రభుత్వంలో మరమ్మతులు చేయడం జరిగింది. 63 గేట్లు 32 కోట్లతో, మరలా నేడు 150 కోట్లతో 117 గేట్లు మరమ్మతులు చేపట్టడం జరిగింది. గత 5 ఏళ్ల గొడ్డలి పార్టీ ప్రభుత్వ పరిపాలనలో ఎక్కడ కూడా బ్యారేజీ ఓఎండ్ఎం అంటే మరమ్మతులు చేయాలి, ప్రతి సంవత్సరం గ్రీజులు పెట్టాలి, ఆయిల్ పెట్టాలి, లేదా బేరింగులు మార్చాలి, రంగులు వేయాలి, బ్యారేజీని ఎక్కడ దెబ్బతినకుండా ఆ గేట్లు సిస్టమ్ అంతా పనిచేసేలా చేయాలి. అది చేయకపోవడం వల్ల ఈనాడు గేట్లన్నీ కూడా పాడై ఈ వ్యవస్థకే ఇబ్బందికరంగా తయారైన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు చొరవ చూపి రైతులకు రేపు భవిష్యత్తులో ఇబ్బంది రాకూడదు, గేట్లు కానీ దెబ్బతింటే నీటిపారుదల వ్యవస్థ దెబ్బతింటుంది, వరద నియంత్రణ చర్యలు దెబ్బతింటాయన్న ఆలోచనతో ఈనాడు ఈ కార్యక్రమం వారు 150 కోట్లు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా లొల్లలాకులకు కూడా ఈ మధ్య కాలంలోనే కొత్తపేట నియోజకవర్గ పరిధిలో 74,20,00,000 రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది. గతంలో చూసాం తుంగభద్ర గేట్లు కొట్టుకుపోవటం వల్ల, ఆనాటి గొడ్డలిపాటి ప్రభుత్వ పరిపాలనలో పట్టించుకోకపోవడం వల్ల ఏ విధంగా రైతులకు నష్టం, ప్రజలకు నష్టం కలిగిందో చూసాం. ఆ గేట్లను కూడా ఆధునీకరించేలాగా చంద్రబాబు నాయుడు గారు చొరవ చూపి కర్ణాటక ప్రభుత్వంతో కూడా మాట్లాడి రైతుల్ని ఆ రాయలసీమ ప్రాంతానికి నీరు అందివ్వడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు పరుగులు పెట్టేస్తూ ఉన్నారు, పుష్కరాల ముందు మొదలు పెట్టబోతూ ఉన్నారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకి అందరికీ కూడా ఒకేసారి పరిహారాన్ని కూడా చెల్లించడం జరిగింది. ఈ విధంగా రైతు బాంధవుడిగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి తరపున చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో ఈ నీటిపారుదల రంగాన్ని ముందుకు తీసుకెళ్లడం ద్వారా రైతులకి మేలు చేస్తే, రైతు బాగుంటేనే రైతే రాజు, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఆలోచనతో పనిచేయడం జరుగుతూ ఉంది. రైతులు కూడా అనేక రకాలైన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రకృతి సేద్యం కానీ, బిందు సేద్యం కానీ, డ్రోన్లు కానీ, లేదా అన్నదాత సుఖీభవ కానీ, ఏ విధంగా రైతులను ఆదుకోవాలో ఆ విధంగా ఆదుకోవడం కోసం వ్యవసాయ యాంత్రీకరణ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, వాతావరణ ప్రభావం వల్ల వచ్చేటువంటి మార్పులు రైతుల్ని చైతన్యవంతం చేయడం కానీ, లేదా ధాన్యం కొనుగోళ్లలో కూడా 24 గంటల్లోనే రైతులకు డబ్బులు పడేలా చర్యలు తీసుకోవడం కానీ, ఈ విధంగా పలు మార్పులు తీసుకొస్తూ ఉద్యాన పంటలన్నీ కూడా ప్రమోట్ చేసుకుంటూ, ఒక పక్క బిందు సేద్యం ద్వారా డ్రిప్ ఇరిగేషన్ కూడా ప్రమోట్ చేసుకుంటూ, డిమాండ్ ఆధారిత పంటలు వేసుకునేలా, అంతర పంటలు వేసుకునేలా, లేదా పంటల మార్పిడి ద్వారా ఎక్కడైతే ఏ పంటలకైతే డిమాండ్ గిట్టుబాటు ధర వస్తుందో ఆ పంటలు పెంపొందించేలా ఈనాడు అన్ని రకాల చర్యలు తీసుకోవడం, రైతులు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ఈనాడు యొక్క కార్యక్రమం రాబోయే రోజుల్లో ఈ ప్రాంత అభివృద్ధికి, గోదావరి డెల్టా ఆధునీకరణ జరగడానికి, ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలో రైతుల కోరిక ఇక్కడ ఉన్నటువంటి కాలువల వ్యవస్థ కానీ, మురుగునీటి పారుదల వ్యవస్థ కానీ, ఏటుగట్ల పటిష్టత కానీ, నదీపాతానికి గురవుతున్న లంక భూములు రక్షణ చర్యలు కానీ చేపట్టాలనే రైతుల యొక్క కోరిక, అవన్నీ కూడా రేపు ఈ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడానికి ఒక అవకాశం కలిగింది. భవిష్యత్తులో తప్పకుండా సాధించుకుంటాం. అదేవిధంగా కోనసీమ జిల్లా ఏర్పడిన తర్వాత పర్యాటకంగా అభివృద్ధి చెందాలి, టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం పెరగాలనేది, కేరళ తరహా అందాలు ఇక్కడ ఉన్నాయనేది అందరూ అనుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరిగింది. పిచ్చుకలంగా లేదా కోనసీమ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందడం కోసం చంద్రబాబు నాయుడు గారి పర్యటన దోహదపడుతుందని ఆశిస్తూ రేపు జరిగే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఎన్డీఏ కూటమి తరపున అందరూ విజయవంతం చేయాలని కోరుకుంటూ ఉన్నాను.